దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం గమనించి ప్రియాప్రభును స్తుతిద్దాం, గణపర్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో దేవుని వాక్యమును మనం చూస్తున్నాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. కనుక వాక్యం వింటున్న నా సహోదరి రక్షణ గొప్పది. ఆ గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల తప్పించుకోలేమని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కనుక ఇంత గొప్ప రక్షణ అన్నది చాలా గొప్పది. రక్షణ లేకుండా ఎందరో నష్టపోతున్నారు. కనుక ఈ రక్షణ గొప్పది అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3లో మనం చూస్తున్నాం. కాబట్టి రక్షణ అనేది చాలా గొప్పది. ఆ రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేము. మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16 వచనాల్లో మనం చూస్తుంటున్నాం. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వారికి రక్షణ భాగ్యము, నమ్మని వానికి శిక్ష అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక రక్షణ గొప్ప భాగ్యము. రక్షింపబడకపోతే శిక్ష ఉంది. కనుక రక్షణ అన్నది మనం పొందుకోవాలి. అదే సమయంలో రక్షింపబడినటువంటి మనము ఈ రక్షణ భాగ్యమును నిర్లక్ష్యము చేయకూడదు. రక్షింపబడటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. అలానే రక్షింపబడిన వ్యక్తి కూడా ఈ రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యము చేయకూడదు అని లేఖన భావంలో మనం చూస్తున్నాం. కనుక రక్షణ విషయంలో చాలా కేర్గా ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే రక్షణ విషయంలో మరి నిర్లక్ష్యం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఆ రక్షణ విషయంలో మనము భయము కలిగి, భక్తి కలిగి ఆ రక్షణ భాగ్యమును మనము మన జీవిత యాత్రలో కంఠములో ప్రాణం ఉన్నంత వరకు, ప్రభు వచ్చేంత వరకు ఈ రక్షణ భాగ్యమును కొనసాగించుకోవాలి. ఈ రక్షణ భాగ్యాన్ని భయముతోనూ వణుకుతోనూ చాలా శ్రద్ధగా ఈ రక్షణను మనము ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఈ రక్షణ భాగ్యాన్ని అనే సంగతులు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాం. కనుక రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. రక్షింపబడిన నీవు ఈ రక్షణ భాగ్యమును ప్రభు అత్యంత వరదాకా కాపాడుకోవాలి లేదా కొనసాగించుకోవాలి అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. రక్షింపబడిన వ్యక్తికి భయము, వణుకు అనేది అవసరమనే సంగతి చూస్తున్నాం. రక్షింపబడిన నీవు ప్రభుకు వేరుగా ఏది చేయొద్దో, ఏది చేయకూడదో తెలుసుకొని చేయకూడని వాటిని చేయకుండా ఆ రక్షణలో ఉన్నటువంటి గొప్ప భాగ్యమును మనం చూస్తున్నాం. అందుకే అంటుండే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. రక్షణను నిర్లక్ష్యం చేయకుడి, రక్షణను కొనసాగింప చేయుడి అనే సంగతి అక్కడ మనం చూస్తున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆ రక్షణలో మనము ఆనందించే వారంగా ఉండాలి. కీర్తన గ్రంథం 51:12లో మనం చూస్తున్నాం. నీ రక్షణ ఆనందం మరలా నాకు దయచేయమని భక్తుడైన దావీదు ప్రభు సన్నిధిలో చేరి
పలుకుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. అవును, రక్షింపబడిన నాడు ఉన్నటువంటి ఆనందము, సంతోషము మధ్యలో లేదా చివరి దశలో ఉన్నప్పుడు ఆ రక్షణ భాగ్యాన్ని మనము కళ్ళారా చూడలేకపోతున్నాం. ఆ రక్షణ ఆనందాన్ని చూడలేకపోతున్నాం. దేనికో లోనై బానిసలై ఆ రక్షణ భాగ్యాన్ని, ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోతున్నాం. అవును, దావీదు కూడా ఆ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. కనుకనే అంటున్నాడు, రక్షణ భాగ్యమును, ఆ రక్షణ ఆనందాన్ని మరలా నాకు దయచేయండి. నా పాపం పోవునట్లు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుమని చెప్పి పలుకుతున్నటువంటి విధానాన్ని, అదే మరి కీర్తన గ్రంథం 51లో ఆయన పలుకుతున్న మాటలు అక్కడ మనం చూస్తుంటాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నాం, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. చూసారా, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగయ్యా అంటున్నాడు. రక్షింపబడిన నాటి ఆనందము ఇప్పుడు నాకు లేదు. ఆ రక్షణ ఆనందం పోగొట్టుకున్నాను. తండ్రి, నాకు ఆ రక్షణ ఆనందాన్ని మరలా దయచేయి అంటున్నాడు. కనుక రక్షింపబడిన నాడు ఉన్న ఆనందం మధ్యలో కోల్పోయిన విధానాన్ని మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న నా సహోదరి, సహోదరు, రక్షింపబడిన నాడు నీకున్న ఆనందం, ఆ సంతోషం వేరు. కానీ ఈనాడు ఆ సంతోషంలో నువ్వు లేవు, ఆ ఆనందంలో నువ్వు లేవు. కనుక ఆ ఆనందాన్ని అనుభవించాలని లేఖన భావంలో మనం చూసుకుంటున్నాం. ఐదవదిగా మనం గమనించినట్లయితే ఆ రక్షణ భాగ్యమును ఏం చేయాలి అని చూసినట్లయితే, మరి లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 75లో లాస్ట్ లైన్ లో మనం చూస్తాము, మనము శత్రువుల చేతిలో నుంచి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా, ఆయన సన్నిధిలో ఈ రక్షణ భాగ్యములో రక్షింపబడిన వ్యక్తి తన జీవిత యాత్రలో కంఠములో ప్రాణమున్నంత వరకు లేదా ప్రభు వచ్చేంత వరదాకా పరిశుద్ధముగా జీవించాలి అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. రక్షింపబడిన ఏ వ్యక్తి అయినా అదిగో పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధులమై ఉండవలని ప్రియా ప్రభు కోరుతుంటున్నాడు. లేవియకాండం 19:2లో ఆ మాట మనం చూస్తాం. పేతురు మొదటి పత్రికలో కూడా ఆ మాటలు మనం చూస్తాం. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని ప్రియా ప్రభు పలుకుతున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. కాబట్టి రక్షింపబడినటువంటి వ్యక్తి అదిగో పరిశుద్ధంగా ఉండవలసినటువంటి అవసరత ఉందని ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అలాగనే రక్షింపబడినటువంటి వ్యక్తి ఆరోదిగా మనం చూసినట్లయితే అదే లూకా సువార్త 1:75లో మనం చూస్తుంటున్నాం. చివరి భాగంలో నీతి నిజాయితీగా ఉండాలి అనే సంగతిని మనం చూస్తున్నాం. రక్షింపబడిన వ్యక్తి నీతిగా, నిజాయితీగా జీవించాలి అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. ఫైనల్ గా చూసినట్లయితే రక్షింపబడిన వ్యక్తి అదిగో అదే మరి లూకా సువార్త 1:75 చివరి భాగంలో మనం చూస్తున్నాం, పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుచు. కనుక రక్షింపబడిన వ్యక్తి ప్రభును ఆరాధించాలి, ఆయనను సేవించాలి, ఆయన స్తుతించాలి, గణపరచాలి. అందుకే ఈ రక్షణ భాగ్యమును ప్రభు ఇచ్చాడు. ఆయనను ఆరాధన చేయుట కొరకే రక్షణ భాగ్యమును ఇచ్చాడు. ఆ రక్షణను మరి ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రభును ఆరాధించాలి, సేవించాలని అక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక వాక్యం వింటున్న నా సహోదరి, సహోదరుడు, నువ్వు నిజంగా ఇప్పటి వరకు రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. రేపేమి సంభవించునో
మనం ఎరగం. మన జీవము ఏ పాటది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు, నీటి బుడగ లాంటిది, ఆవిరి లాంటిదని యాకోబు పత్రిక 4:14 మనం చూస్తున్నాం. కాబట్టి ఆవిరి లాంటి జీవితం, గ్యారంటీ లేని జీవితం ఉన్న పాటున రక్షణ పొందాలి అనే ఆశ నీకున్నట్లయితే ప్రియా ప్రభు వైపు చూడుము. ఆయన నిన్ను రక్షిస్తాడు. బోధిగంతంలో నివాసులారా నా వైపు చూసే రక్షణ పొందుడని యెషయా గ్రంథం 45:22లో దేవాది దేవుడు ఆహ్వానిస్తుంటున్నాడు. కనుక ఆయన వైపు చూస్తూ ఆయనకు నీ హృదయాన్ని ఇచ్చి రక్షణను పొందుకోవాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాను. రక్షింపబడిన నీవు ఈ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఈ రక్షణ విషయములో శ్రద్ధ కలిగి ఉండము. ఈ రక్షణ విషయములో ఆనందించే బిడ్డగా ఉండము. ఈ రక్షణను కొనసాగించేవాడిగా ఉండము. ఈ రక్షణలో ఎదిగే బిడ్డగా నీవు ఉండాలని చూస్తుంటున్నాము. రక్షణలో ఎదుగుట మరి ఎంతో అవసరం అని చెప్పి ఆ లేఖన భావంలో మనం చూస్తున్నాం. 1 పేతురు 2:1-2-3 మనం చూస్తాం. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యము నిర్మలమను వాక్యమనే పాల విషయంలో ఆ పాలును మీరు తాగుడి అంటున్నాడు. పాలు ఏమిటనగా వాక్యమే పాలు. రక్షింపబడిన నీవు ఈ యొక్క వాక్యం అనే పాలను తాగుతున్నప్పుడు రక్షణలో ఎదుగుతూ ఉంటావు. కనుక ఇటు విషయాలను గమనించి రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఈ రక్షణలో కొనసాగింప చేయాలి. ఈ రక్షణలో ఎదిగే వారంగా ఉండాలి. ఈ రక్షణలో ఆనందించే వారంగా ఉండాలి. ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి పరిశుద్ధంగా జీవించాలి. ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి నీతిగా జీవించాలి. ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రియా ప్రభును స్తుతించాలి, ఘనపరచాలి. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరుస్తున్నాడని చెప్పి కీర్తన గ్రంథము 50:23 మనం చూస్తున్నాం. అవును, తన మహిమ కొరకే మనలను ఆయన సృజించుకున్నాడని యెషయా 43:7 మనం చూస్తున్నాం. కాబట్టి అవును, ఈ లోకములో మరి ఆయనకు మనం మహిమ తీసుకుని వచ్చుట కొరకు ఈ భూమి మీద మనల్ని ఆయన సృజించుకున్నాడు. కాబట్టి మన ద్వారా ఆయనకు మహిమ రావాలి. కనుక మరి మనం నిరుపయోగకరంగా ఉండకుండా ఆయన మహిమ కొరకు చేసుకున్నాడు. కాబట్టి ఆయనను మనం మహిమపడదాం, ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఘనపడదాం. ఈ రక్షణ భాగ్యాన్ని ఎవరు కూడా నిర్లక్షణ భావంతో ఉండకుండా రక్షణ పొందుకోవడానికి సిద్ధంగా ఉన్న బిడ్డలు రక్షణ పొందుకునుట మీకు దీవెన, ఆశీర్వాదకరం. రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలు కూడా ఈ రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, వెనకబడిపోకుండా, అదిగో రక్షింపబడిన ఆడున్నటువంటి ఆనందమును, ఆ సంతోషమును తిరిగి మరలా పొందుకొని ప్రియా ప్రభును ఆనందింపజేస్తూ మీరు ఆనందింపబడుతూ ఉండాలని మనవి చేస్తుంటున్నాం. ఈ రక్షణలో ఎదగండి. పుట్టిన బిడ్డ మరి పుట్టిన నాటి నుంచి సంవత్సరాలు గడుస్తున్న ఎదగకపోతే ఆ తల్లికి తండ్రికి ఎంత వేదన, దుఃఖం, బాధ. అలాగైతే రక్షింపబడిన నీవు రక్షింపబడిన నాడు ఎలా ఉన్నావో, ఏళ్ళు గడుస్తున్న ఇంకా నువ్వు అలానే ఉంటే సృష్టికర్తని ప్రభు నీ పట్ల కూడా దుఃఖపడే ప్రభుగా ఉంటున్నాడు. కనుక రక్షణలో దినదినము ఎదిగేవారుగా మీరు ఉండాలి. రక్షణలో కొనసాగింపబడే వారుగా మీరు ఉండాలి. ఈ రక్షణలో ఆనందింపబడేవారుగా ఉండాలి. ఈ రక్షణలో నీతిగా, నిజాయితీగా జీవిస్తూ ఆయన ఆనందపరచండి, ఆయన సంతోషపరచండి. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడప 1000 దినముల కంటే శ్రేష్టమని కీర్తన 84:10 మనం చూస్తున్నాం. కాబట్టి రేపటి దినములో ఆదివారం నాడు మరి వేరే ఎక్కడో మనం అనవసరంగా సమయాన్ని స్పెండ్ చేయక ప్రభు సన్నిధిలో గడిపి ఆయన ఇచ్చే ఆత్మీయ, భౌతిక బ్లెస్సింగ్ ను పొందుకోవాలని ప్రేమతో మనం ఇస్తున్నాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.